వీర్రాజు అండి, అసోసియేటివ్ డీన్ చైతన్య క్యాంపసెస్ అండి, విశాఖపట్నం. వేదాంత కార్తికేయ అనే స్టూడెంట్ ఈ ఏప్రిల్ 13వ తారీఖున మా క్యాంపస్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈ 3 డేస్ అవుతుంది సార్. ఈ 3 డేస్లో కూడా బాబు కొంచెం హోమ్సిక్తో ఉన్నారు. కొంచెం హోమ్సిక్గానే ఫీల్ అవుతూ ఉన్నారు. తనతో పాటుగా మనం ఎప్పటికప్పుడు అబ్బాయితో మనం మాట్లాడారు. పేరెంట్స్ కూడా మనం ఇన్ఫార్మ్ చేశాము. నిన్న మధ్యాహ్నం కూడా బాబు భోజనం చేసేటప్పుడు కూడా ఏడవడంతో మా ఏఓ గారు ఆ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడి, పేరెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నైట్ పేరెంట్స్ కూడా మాట్లాడారు. పేరెంట్స్ కూడా చాలా చక్కగా తన కెరియర్ ఏ విధంగా ఉండాలి, కెరియర్ గురించి కష్టపడడం తప్పదు, కెరియర్ గురించి కష్టపడాలి అని సైకలాజికల్ గాను, ఫిజికల్ గాను, మోరల్ గాను తనకి చాలా బాగా కన్విన్స్ చేసి మాట్లాడారు. ఈ ప్రాసెస్ లోనే మా ఏఓ గారు కూడా వీలైతే తీసుకెళ్ళమనడం కూడా జరిగింది. సో ఎవరైనా ఏదైనా సరే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, పిల్లలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడడమే జరుగుతుంది సార్. ఈ ఆరాటంలో ఒక నిర్ణయం వల్ల ఈరోజు ఇంత బాధను మిగల్చడం జరిగింది. సో ఇది తేరుకొని బాధ సార్. అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ జాయిన్ అయ్యాడు సార్. ఇప్పుడు 10th అయింది. బ్రిడ్జ్ కోర్స్ 6 నుంచి మనం 7వ తారీఖు నుంచి 11వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాం సార్. అబ్బాయి పైన 8:30 ఆ ప్రాంతంలో 8:39 ఆ టైంలో మీదకి వెళ్ళడం జరిగింది సార్. క్లీనింగ్ పర్పస్ ఉంటుంది సార్. ఫస్ట్ ఫ్లోర్ సార్. పైకి వెళ్ళడం జరిగింది సార్. పైకి వెళ్ళి మా స్కావెంజర్స్ రూమ్ క్లీనింగ్ చేసే ప్రాసెస్ లో ఉంటారు సార్. బాబు ఇలాగా ఊగుతూ ఉన్నప్పుడు, అంటే కొంచెం ఇంకా ఉన్నప్పుడు ఇలా ఊగుతూ ఉన్నప్పుడు పట్టుకుని వెంటనే కిందకి దించడం జరిగింది. వెంటనే జోనల్ ఇన్ఛార్జి గారికి ఇన్ఫార్మ్ చేసి ఒకటిన మనం సుమలో తీసుకెళ్లి గాయత్రి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది సార్. బాబుది చీపురుపల్లి సార్. చీపురుపల్లి. వాళ్ళ ఫాదర్ కోరమన్నపాలెంలో ఉంటారు సార్. సార్ మనం బాబు వచ్చింది 3 రోజులు సార్. ఈ 3 రోజుల్లోనూ ఒత్తిడి అని నేను అనను సార్. ఒత్తిడి అనడానికి ఈ 3 రోజుల్లోనూ ఒత్తిడి అనేది ఉండదు సార్. బాబు యొక్క కెరియర్ కోసం, ఆ అబ్బాయి యొక్క భవిష్యత్తు కోసం బాగా చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి, ఇబ్బంది పడాలి, తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవాలనే ఏ పేరెంట్ అయినా ఎవరైనా చెప్తారు సార్. ఒత్తిడి అనేది 3 రోజుల్లో ఉండదు సార్. దట్టు ఒత్తిడి లేని విద్య అనేదే మనం ఎప్పుడూ ఫాలో అవుతా ఉన్నాం సార్. గత మారుతున్న జనరేషన్ ప్రకారంగా కూడా పిల్లలకి ఏది ఇష్టమో అది చేయడమే జరుగుతుంది. వాళ్ళకి ఎంత ఇష్టమైతే అంతే చదివించడం జరుగుతుందండి. సార్ 9:30 ఆ ప్రాంతంలో జరిగింది సార్. 9:30 ఆ ప్రాంతం. పేరెంట్స్ కి మా ఏవో గారు ఇన్ఫార్మ్ చేశారు సార్. వెళ్తున్న ప్రాసెస్ లోనే పేరెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్. పేరెంట్స్ కూడా హాస్పిటల్ దగ్గరికి, గాయత్రి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు సార్. వచ్చి మాట్లాడారు. అంటే అబ్బాయి దూకడం కాదు సార్, హ్యాంగింగ్ సార్. పైన బెడ్షీట్ తో ఫ్యాన్ కి వేసుకుని చేయడం జరిగిందండి. ఊగుతూ ఉన్నప్పుడు కొంచెం మా స్కావెంజర్స్ తీసుకెళ్ళడం జరిగింది సార్.